నమస్తే. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా కన్వెన్షన్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్, మరి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని చెప్పేసి వరల్డ్లోనే నెంబర్ 1 మెగా కన్వెన్షన్ అయితే నిర్వహించారు. సో మరి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఏం చెప్పదలుచున్నారు దీనికి సంబంధించి? ముఖ్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్ 44 దేశాలకు విస్తరించింది. ఇది రాను రాను ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంకు విస్తరించాలని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాళ్లకు, తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఏదైతే వీళ్ళ ఎయిమ్స్ ఉన్నాయో విద్య, వైద్యము, ఉపాధి మీద ఫోకస్ పెట్టమని చెప్తున్నాను. తెలంగాణలో ఏదైతే తప్పిపోయిన తెలంగాణ, వెనుకబడ్డ తెలంగాణ, తడబడుతున్న తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉందో ఆ గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పడిపోతున్న విద్యా వ్యవస్థ కావచ్చు, భారతదేశంలోనే అతి ఎక్కువగా నెంబర్ 1 స్థానంలో మూసివేయబడ్డ విద్యా సంస్థలు ఉన్న నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. రైజింగ్ కాదు, ఇది క్రయింగ్ అవుతుంది. కాబట్టి తెలంగాణను పొగుడుకోవడం కన్నా ఏదైతే మనం సరిదిద్దుకుంటే ఇంకా భవిష్యత్తు బాగుంటుంది. ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పదం ఎందుకు వచ్చింది? మీరు చదువుకున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. అప్పుడు మీకు గుర్తింపు వచ్చింది తెలంగాణ వల్ల, చదువు వల్ల వచ్చింది. ఆ చదువే నాశనం అయిపోతున్నది తెలంగాణలో. నిన్ననే 1441 స్కూల్స్ మూసేశాము. ఈ 10 సంవత్సరాల 10,000 స్కూళ్ళు మూసేశాము. ఈరోజు 58 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ కాలేజీలు ఈరోజు మూసేశాము. రాజకీయ నాయకులు, ప్రభుత్వం ఏదున్నా, ఏ పార్టీ ఉన్నా విద్య మీద ప్రథమ దృష్టి పెట్టాలా. ఏదైతే కార్పొరేట్ రంగం, వైద్య రంగం ఈరోజు ఒక మాఫియాలాగా తయారైంది తెలంగాణలో. సామాన్యుడు, పేదవాడు వైద్యం అందక చచ్చిపోతున్నారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా సామాన్యుల పట్ల వైద్యం మీద దృష్టి పెట్టి వైద్య కానీ, విద్య కానీ ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఉచితం అంటే ఏదో పనికిరాని విద్య, పనికిరాని వైద్యం కాదు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలా. ఎంతసేపు హైదరాబాద్ చుట్టూ, ఆర్ఆర్ చుట్టూ, ఓఆర్ఆర్ చుట్టూ తిరిగే బదులు 10 జిల్లాలల్లో, ఉమ్మడి 10 జిల్లాలలో 10 ఎయిర్పోర్ట్లు కట్టి ప్రతి జిల్లాకు 70,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా. ఆయన మరి ఒక్కసారి గ్లోబల్ తెలంగాణ ఎక్కడైతే తెలంగాణ సభ్యులు ఉంటారో అందరికీ మరొకసారి శుభాకాంక్షలు.